వనజీవి రామయ్య గారి మరణం పర్యావరణానికి తీరని లోటు. ఒక వ్యక్తి తను ఎంచుకున్నటువంటి మార్గంలో జీవితకాలం నిలబడటం అన్నది చాలా గొప్ప విషయం. వనజీవి రామయ్య గారు మొక్కలు నాటి ఇప్పుడు మనం నిలబడ్డ ప్రదేశం నుంచి ఈ ఊరి వరకు, ఖమ్మం నుంచి ఇక్కడి వరకు 8 కిలోమీటర్ల వరకు రోడ్డుకి ఇరువైపులా రామయ్య గారు నాటినటువంటి మొక్కలే ఉన్నాయి. కాకపోతే ఈ రోడ్డు విస్తరణ జరుగుతున్న సందర్భంగా ఆ మొక్కల్ని తీసేశారు. ఇప్పుడు తిరిగి ఆ మొక్కల్ని రోడ్డుకి ఇరువైపులా నాటవలసినటువంటి బాధ్యత ఉంది. 2 రామయ్య పేరుతో ఇప్పుడు మానుకోటకు మనం చూస్తున్నటువంటి స్టేట్ హైవేకి సంబంధించి ఖమ్మం నుంచి మానుకోటకు స్టేట్ హైవేకి రామయ్య మార్గ్ అన్నటువంటి పేరుని పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఖమ్మం నుంచి రెడ్డిపాలెం వరకు ఆయన 8 కిలోమీటర్లు మొక్కలు నాటాడు. కాబట్టి ఈ ఖమ్మం నుంచి మానుకోట దారికి రామయ్య మార్గ్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంటుంది. అట్లాగే ప్రతి సంవత్సరం మనకు బడిబాట అని చెప్పి మొదలవుతుంది. ఆ జూన్లో మొదలయ్యే బడిబాటకు జయశంకర్ బడిబాట అన్నటువంటి పేరు పెట్టారు. జూలై మాసంలో జరగబోయేటువంటి వనమహోత్సవానికి రామయ్య వనమహోత్సవం అని చెప్పేసి పేరు పెడితే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ జూలైలో జరగబోయేటువంటి కార్యక్రమానికి రామయ్య వనమహోత్సవం అన్న పేరు పెడితే స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. కర్ణాటకలో సిలబస్లో వనజీవి రామయ్యకు సంబంధించి సిలబస్ పెట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వనజీవి రామయ్యకు సంబంధించినటువంటి ఆయన యొక్క జీవిత కథని పాఠ్యపుస్తకాల్లో పెడితే భావితరానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మానుకోటకు మార్గుతో పాటుగా ఈ నాయుడుపేట సర్కిల్ ఉంది. ఈ నాయుడుపేట సర్కిల్ రింగ్ రోడ్డు దగ్గర స్థలం కూడా ఖాళీగా ఉంది. అక్కడ రామయ్య స్ఫూర్తిదాయకమైనటువంటి స్టాచ్యూని కూడా ఆ రామయ్య మార్గులో పెడితే బాగుంటుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే ఖమ్మం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని ముగ్గురు ఉన్నారు కాబట్టి బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని కోరుతున్నాం. చాలా వరకు రామయ్య గారు ఖమ్మంలో జరిగిన పుస్తక ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కూడా వారిని మేము సన్మానించుకోవడం జరిగింది. రామయ్య గారు లాంటి వ్యక్తి